మహాభారతం మీద ప్రసంగం చేయడానికి రాలేదు. కానీ మరి వాక్కు చేత చంపేశాడా లేదా ద్రోణాచార్యుల వారిని? దేని చేత చంపారు ద్రోణాచార్యుల వారిని? వాక్కుతో చంపారు. ఒక మాట ద్రోణుణ్ణి చంపేసింది. ఆ మాట ధర్మరాజు పలకకుండా ఉంటే విజయం దుర్యోధనుడిదే అన్నది నిస్సందేహం. కానీ దుర్యోధనుడు విజయం పొందడం కాదక్కడ భగవంతుడికి కావలసినది. ధర్మం విజయం పొందాలి. ధర్మరాజు గెలిచాడా, భీముడు గెలిచాడా, అర్జునుడు గెలిచాడా, దుర్యోధనుడు గెలిచాడా, ఇది అక్కర్లేదు. కృష్ణుడికి బాగా గుర్తుపట్టండి. కృష్ణుడికి కావలసినది వ్యక్తుల గెలుపు కాదు, ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తుల గెలుపు, ధర్మాత్ముల గెలుపు. అందుకే భగవంతుడు ఏదైనా చేస్తాడో అధర్మాన్ని పడగొట్టేస్తాడు. ఆయనే అడ్డొచ్చిన నాడు రక్షించగలిగిన వాడు లేడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వెయ్యి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు. మనకి మనం ఇన్ని రక్షణలు పెట్టుకున్నా ఆయన అనుగ్రహం లేని నాడు పడిపోతాడు.